హాయ్! హలో! అందరికీ నమస్కారం. స్వీట్ పొటాటో కట్లెట్స్, చిలకడ దుంప కట్లెట్స్, చిలకడ దుంప టిక్కీస్ ఇవి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్‌ని ఒకసారి చెక్ చేసి రెసిపీస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. రెసిపీని మీరు ట్రై చేస్తే ఎలా వచ్చింది అని నాకు కామెంట్ చేయండి. ముందుగా చిలకడ దుంపల్ని బాగా వాష్ చేసి కుక్కర్‌లో వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. టూ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఉడికిన చిలకడ దుంపకి పీల్ మొత్తం తీసి ఒక బౌల్‌లో వేసుకొని మ్యాష్ చేసుకోవాలి. బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. అలా మెదిపి తీసుకున్న చిలకడ దుంపలోకి ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, అందులోకి తురిమిన అల్లం, తురిమిన క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ చిలకడ దుంప మిశ్రమాన్ని చిన్న చిన్న బౌల్స్‌గా తీసుకొని టిక్కీస్ లాగా చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. కట్లెట్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఈ కట్లెట్స్ అన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఈ కట్లెట్స్‌ని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. ఎంతో సింపుల్‌గా, ఈజీగా, హెల్తీగా ఉండే స్వీట్ పొటాటో కట్లెట్స్ రెడీ. వీటిని పిల్లలకి సాస్ వేసి సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. వీటిని స్కూల్ లంచ్ బాక్స్‌లో కూడా సర్వ్ చేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చింది అనేది నాకు ఒక చిన్న కామెంట్ చేయండి. ఛానల్‌ని ఒకసారి చెక్ చేసి యూజ్‌ఫుల్‌గా ఉంది వీడియోస్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.